మరో 2, 3 నెలల్లో తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ సీజన్ ని ఇంతకు ముందు సీజన్స్ లాగా కాకుండా చాలా కొత్తగా ఉండేలా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు కంటెస్టెంట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా సెలబ్రిటీలు ఈసారి తక్కువగా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఎక్కువ శాతం ఆడియన్స్ కి బాగా ముఖపరిచయం ఉన్నటువంటి సెలబ్రిటీస్ నే ఈసారి ఎంచుకోనున్నారు. అందుకు తగ్గట్టుగానే వచ్చే నెల నుండి ఇంటర్వ్యూస్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో లీక్ అయిన కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతి వారం కొత్త జాబితా వివరాలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చిన లిస్ట్ మాత్రం దాదాపుగా ఖరారైన లిస్టే అని అంటూ ఉన్నారు. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఛత్రపతి చంద్రశేఖర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో ఇతనుంటాడు. గ్లోబల్ వైడ్ గా ప్రకంపనలు పుట్టించిన RRR లో కూడా ఈయన కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ మూవీలో కూడా ఇతను ఖచ్చితంగా నటించే ఉంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉండే జనాలకు ఇతని పేరు పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ ముఖం చూస్తే మాత్రం గుర్తు పట్టని వాళ్ళైతే ఉండరు. ప్రస్తుతం ఈయన టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీ ఆర్టిస్ట్ ని బిగ్ బాస్ టీం సంప్రదించింది. మంచి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ ఇచ్చింది. మరి వెళ్తాడో లేదో చూడాలి. అదే విధంగా ఈ షోలో కంటెస్టెంట్స్ సాయి కిరణ్, తేజస్విని, కల్పిక గణేష్, జ్యోతి రాయ్, యూట్యూబర్ శ్రావణి వర్మ తదితరుల పేర్లు కూడా ఖరారయ్యాయని, త్వరలోనే బిగ్ బాస్ టీం వీళ్లను సంప్రదిస్తారని తెలుస్తోంది. ఇకపోతే చాలా మంది హోస్ట్ విషయంలో మార్పు ఉండాలని కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ, బాలయ్య వంటి వారు హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నాగార్జుననే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తారట. గత సీజన్ పెద్ద హిట్ అవ్వాల్సిందే, కానీ నాగార్జున వల్లనే యావరేజ్ గా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ 12వ సీజన్ వరకు నాగార్జునతో ఒప్పందం ఉంది కాబట్టి ఈ సీజన్ కి ఆయనే హోస్ట్ గా కొనసాగుతాడని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదలయ్యే అవకాశాలైతే ఉన్నాయి.